నా పేరు తోకల వరదరాజు సాంచి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడినండి. ఈరోజు కాకినాడలో ఉన్న రైల్వే లైన్ ప్రాబ్లమ్స్ గురించి డిఆర్ఎం గారికి మనం ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందండి. కాకినాడ నుంచి కోటిపల్లి దాకా వేశారు లైను, అక్కడి నుంచి నరసాపూర్ దాకా వేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ఫండ్స్ అలొకేట్ చేశారు 2000 కోట్లు సుమారుగా చిల్లర. వాళ్ళు ఖర్చు పెట్టింది తక్కువ, కోటిపల్లి దాకా వేసి అక్కడి నుంచి ఆపేయటం జరిగింది. ఆ రిమైనింగ్ లైను నరసాపూర్ దాకా కంప్లీట్ చేయమని ఒకటి. అట్లాగే సర్పవరం అనేది కాకినాడలో ఒక స్టేషన్ ఓపెన్ చేసి 8 సంవత్సరాలు అయింది, కట్టి 8 సంవత్సరాలు దాన్ని ఓపెన్ చేయలేదు. అట్లాగే దానికి రోడ్డు ఫార్మేషన్ కూడా కనెక్టివిటీ ఇవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేయమని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అట్లాగే కాకినాడ నుంచి పిఠాపురం లైన్ దాకా కూడా రైల్వే లైను మెయిన్ లైన్లో కలపడానికి దానికి కూడా ప్రోగ్రామ్ చేయమని చెప్పి మన డిఆర్ఎం గారికి మనం వినతిపత్రం ఇవ్వటం జరిగిందండి. కాబట్టి అవి ఆయన సానుకూలంగా స్పందించి ఇవి ఆల్రెడీ సీఎం గారితో మేము మాట్లాడామండి, మేము త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. అది ఈరోజు చాలా తప్పుడు విధానం అండి. పీపీపీ అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడింది ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సొమ్ముతోటి పన్నులతోటి నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదండి. ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు పొందారు. అయినా కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారనే అనుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే అండి, మన దగ్గర వచ్చిన పన్నులతోటి మన దగ్గరున్న డబ్బుతోటి దాన్ని సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అడ్మినిస్ట్రేషన్ అంటారు. అప్పులు చేసి ప్రజల ప్రైవేటీకరణ చేసిన దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారండి. ఈరోజు మొంతా తుఫాన్ వచ్చింది, దానికి ఆయన రెస్పాండ్ అయిన విధానం బాగుంది, దానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అట్లాగే కొన్ని చోట్ల కూడా ఫెయిల్ అవ్వడం జరిగిందండి. కానీ ఆయన అడ్మినిస్ట్రేటర్గా ఉండి ఈరోజు అప్పులు చేసి 6,000 కోట్ల రూపాయలు ఈ కాలేజీలకు ఇవ్వకపోవటం చాలా దారుణం. ఎందుకంటే అండి 17 కాలేజీలు వచ్చినాయి అంటే పేద బడుగు వర్గాలకి అందరికీ, అన్ని కులాలకి, బ్రాహ్మణులు అవనివ్వండి, కమ్మాస్ అవనివ్వండి, ఏ కులమైనా కానీ చితికిపోయిన వాళ్ళకి ఈ వైద్య విద్య అనేది చాలా దూరం అవటం అనేది బాధాకరం. వీళ్ళు చేస్తున్నది ప్రైవేటు పరం స్లోగా చేయటానికి ఒక ఎత్తుగడగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారిని ఈ విషయంలో మాత్రం తీవ్రంగా గర్హిస్తున్నామండి. ఆయన అడ్మినిస్ట్రేటర్ అయితే ప్రజల సొమ్ముతోటే ప్రజల పన్నులతోటే ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది, అప్పులు అనేవి చేయకూడదు. అలాగే వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు అప్పులు అయిపోయినాయి అని అన్నారు. అప్పులు అయిపోయినని తెలిసిన తర్వాత కూడా ఆయన పథకాలు ఇచ్చారు, వ్యవహారాలు చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ తెలిసినా కూడా ప్రభుత్వాన్ని మేనేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇట్లాంటి అన్నెసరీ ప్రామిస్లు చేయటం అనేది రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదండి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజన హామీలు కానీ ఇప్పుడు దాకా నెరవేర్చిన పరిస్థితి. అట్లాగే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు, అప్పుడు చేయలేకపోయాడు. ఇప్పటికీ కూడా అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ఈయన అడ్మినిస్ట్రేషన్లో 100% ఫెయిల్ అయ్యాడని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా నమ్ముతుందండి.